హర హర మహాదేవ. ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను. ఆయన గురించి వింటే గ్లూజ్ వామ్స్ వస్తాయి అన్నమాట. అతని పేరు హిమంత్ బిశ్వా శర్మ. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన అస్సాం చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ భారత్ జనతా పార్టీ. ఈయన ఒక అద్దరిపోయే ఆర్డర్స్ ఇచ్చాడు. ధూబ్రి ఈ ప్లేస్ విన్నారా? అస్సాంకి బంగ్లాదేశ్ బోర్డర్లో ఉండే ఒక చిన్న టౌను. ఈ ధూబ్రిలో ఉండే టెంపుల్స్ దగ్గర, అమ్మవారి టెంపుల్స్ దగ్గర, ఆంజనేయ స్వామి టెంపుల్స్ దగ్గర బీఫ్ మాంసాన్ని ఇంకా తలల్ని తీసుకొచ్చి పడేస్తున్నారు కొంతమంది. ఆ ప్లేస్ని విజిట్ చేసినటువంటి బిశ్వా శర్మ గారు జీరో టాలరెన్స్ కింద తీసుకొని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు. కమ్యూనల్ ఆన్రెస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఎవరైనా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయమన్నారనమాట. యాక్చువల్గా ఇప్పుడు దేవీ నవరాత్రులు జరిగినాయి కదా, సో అమ్మవారి విగ్రహాలు పెట్టిన కాడ కానీ హిందూ టెంపుల్స్ దగ్గర కానీ ఎవరైనా గొడవ చేస్తే నో అరెస్ట్, నో ఎంక్వైరీ, స్పాట్లో పాయింట్ బ్లాక్లో కాల్చివేయమన్నాడు. అంతేకాదు ఇంకొకటి ఏం చెప్పారంటే తెలుసా, ఎవరు చెప్పిన ఈ ఆర్డర్స్ని వెనక్కి తీసుకోవటం అనేది జరగదు. అస్సాంలో ఇది అమల్లో ఉంటుందని చెప్పారు. రియల్లీ సచ్ ఏ బ్రేవ్ చీఫ్ మినిస్టర్ కదా. హర హర మహాదేవ. ఇక మన స్టోరీలోకి వద్దాం. ఇవి మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు ఇవన్నీ పట్టుకొచ్చుకున్నాను. కరంగ్లీ మాల్లో బ్రాస్లెట్లు, గౌరీ సెట్లు. ఇది వచ్చేటప్పటికి రాజేష్ రాగి కడియం కావాలన్నాడు, సో తన కోసం తీసుకున్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఒక సన్యాసి ఇలా అడుగుతున్నాడు నన్ను, ఈ మాల కావాలంట తనకి, రుద్రాక్ష మాల. సో ఒకటి కొనిచ్చాము. అది వేసుకొని ఎంత సంతోషంగా హరహర మహాదేవ అనుకుంటే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. కరంగలి మాలల్ని నేను అరుణాచలంలో తీసుకుంటున్నాను. నా కోసం, తమ్ముడు కోసం ప్యూరు రాగి తీగతో చుట్టిస్తే బాగుంటుంది అనిపించింది. ఈ అమ్మాయి పేరు సుగన్య. మహాకుంభ్ టైంలో ఓవర్ నైట్లో స్టార్డమ్ వచ్చింది కదా ఒక అమ్మాయికి, అదేనండి మోనాలిసా. తను మా జాతి అమ్మాయి అని ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటుందో. అసలు ఈ పిల్ల పనితీరుంది, ఎంత చక్కగా ఉందో. ఒక్క మాలే చుట్టిద్దామని వెళ్ళి ఆ పనితీరు నచ్చి 2 మాలలు చుట్టించాను నేను అరుణాచలంలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ కాల్ చేసి నన్ను ఇలా అడిగాడు, కరంగలి మాల ఎక్కడ మంచిది దొరికిద్ది అక్క అని. వెంటనే నేను పంపిస్తానని చెప్పాను. తనకి కూడా ఇలా రాగిలో చుట్టించేసి గుజరాత్ పంపించాను. తను ఒక సోల్జర్స్ అంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్. నిజంగా వాళ్ళు అక్కడ మన కోసం వాళ్ళ డ్యూటీ చేయబట్టే కదా మనం ఇంత సేఫ్ జోన్లో ఉన్నాం. తను ఎప్పుడూ ఒక మాట అంటాడు, అక్క అంటే సెకండ్ మదర్ అని. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి తనకి ఈ కరంగలి మాల చేరిద్ది అనుకుంటున్నాను. జై జవాన్, జై హింద్, హర హర మహాదేవ. ఈసారి ఇలా జరిగింది మా అరుణాచల ప్రయాణం. ఈయనే అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ గారు.